హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం. ఏకాంత ఆ రాత్రి 12వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. అంతసేపు ప్రణవ్ కోసమే ఎదురు చూస్తున్న ఎదురుచూపులు కోపంగా మారిపోయి ప్రణవ్ని దాటుకుంటూ వెళ్ళింది ప్రణయ. ప్రణయ అంటూ ప్రణవ్ పిలిచినా కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళింది ప్రణయ. పరుగున వెళ్ళి ప్రణయను చేరుకున్నాడు ప్రణవ్. ప్రణయ, నా కోసం వచ్చావా అని అడిగాడు. ఎవరు చెప్పారు? నీ కోసం నేను ఎందుకు వస్తాను అంది ప్రణయ. మరి శివాని పిలిచావంట అడిగాడు. పిలిస్తే ఏదో గుర్తొచ్చి పిలిచాను, మళ్ళీ మర్చిపోయి వెళ్ళిపోయాను. పిలిచినంత మాత్రాన నీ కోసం వచ్చినట్ట? నీ కోసమైతే నీ దగ్గరికి వచ్చి నిన్నే పిలుస్తా కదా, శివ దగ్గరికి ఎందుకు వెళ్తాను అంది ప్రణయ. ఎందుకలా మాట్లాడుతున్నావు కొట్టినట్టుగా అన్నాడు ప్రణవ్. చూసావా, మనం వచ్చేటప్పుడు కాలేజీ మొత్తం ఎలా చూస్తున్నారో? దానంతటికీ కారణం నువ్వు కాదా? మరి అలాంటప్పుడు కొట్టినట్టుగా కాకుండా ఎలా మాట్లాడాలి అంది ప్రణయ. ఓ, అదా నీ కోపం? అయితే నా కోసం వచ్చిన మాట నిజమే అన్నమాట. కానీ వీళ్ళందరినీ చూసి మళ్ళీ నీకు నాపై కోపం వచ్చింది. సరే, ఇప్పుడు నీ కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పు అన్నాడు ప్రణవ్. ఏం చేస్తావు? అందరికీ నా ప్రేయసి అని చెప్పావు. ఇప్పుడు ఆ విషయం మా నాన్న దాకా వెళ్తే నా చదువు ఆగిపోతుంది. నీకేం బాబు, మా ఆడపిల్లలకు ఉన్న సమస్యల గురించి నీకేం తెలుసు? ఈరోజు నన్ను ప్రేయసి అంటావు, రేపు ఇంకొకరిని అంటావు. అయినా నువ్వు బాగానే ఉంటావు, కానీ నాకే కదా ఇబ్బంది అని అంది ప్రణయ. పోనీ అందరినీ పిలిచి తను నా ప్రేయసి కాదు, నా స్నేహితురాలు అని చెప్పమంటావా అన్నాడు ప్రణవ్. ఇది మరీ బాగుంది. మేమేమైనా అడిగామా అన్నట్లు చూస్తారు అందరూ అంది ప్రణయ. అప్పుడు మరి ఏం చేయమంటావో చెప్పు అన్నాడు ప్రణవ్. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వేం చేయొద్దు, నాకు దూరంగా ఉండు, నా దగ్గరికి రావద్దు, నాతో మాట్లాడాలని ప్రయత్నించొద్దు. అప్పుడు అందరూ వాళ్ళంతట వాళ్ళే తెలుసుకుంటారులే నీకు నాకు ఏ సంబంధం లేదని అని అంది ప్రణయ. అది జరగదు బేబీ అన్నాడు ప్రణవ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, బేబీ అంట్రా బేబీ అని కసురుకుంది ప్రణయ. ఓకే ఓకే, కూల్ బేబీ, బేబీ అనలే ప్రణయ అన్నాడు ప్రణవ్. మంచిది, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతే బాగుంటుంది అంది ప్రణయ. ఎవరికి బాగుంటుంది? నాకు మాత్రం అస్సలు బాగోదు. అయినా నేను చూశాను, గేట్ దగ్గర నుండి వచ్చేటప్పుడు నా కోసం వెతుక్కోవడం, నన్ను చూడగానే నీ కెళ్ళల్లో మెరుపు, అందరినీ చూడగానే ఆ మెరుపు మాయమైపోయింది. అందరి కోసం బ్రతుకుతావా, నీ కోసం బ్రతుకుతావా అన్నాడు ప్రణవ్. నా తల్లిదండ్రుల కోసం బ్రతుకుతా, వాళ్ళు చెప్పింది వింటూ వాళ్లకు మచ్చ రాకుండా చూసుకుంటా అంది ప్రణయ. ప్రేమిస్తే తల్లిదండ్రులకు మచ్చ వస్తుందా అన్నాడు ప్రణవ్. నీకు తెలియదు మా నాన్న గురించి. నన్ను కాలేజీలో చేర్పించే ముందే చెప్పాడు, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే కాళ్ళు విరగ్గొడతానని అన్నాడు ప్రణవ్. ఇప్పటి అర్థమైంది నాకు అసలు విషయం. మీ నాన్నకు భయపడి నీలో ఉన్న ఇష్టాన్ని నా దగ్గర దాస్తున్నావు, అంతే కదా అన్నాడు ప్రణవ్. నువ్వు ఏది అనుకుంటే అది అనుకో, దాంతో నాకు సంబంధం లేదు. నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేసింది ప్రణయ. తను చెప్తున్న మాటలకు నవ్వుతూ చూస్తూ ఉన్నాడు ప్రణవ్. ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది ప్రణయ. మీ నాన్న తెచ్చిన సంబంధమే చేసుకుంటావా అన్నాడు ప్రణవ్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు అంది ప్రణయ. నీకు నచ్చకపోయినా చేసుకుంటావా అన్నాడు. నాకు ఎలాంటి వాడు కావాలో మా నాన్నకు తెలుసు అంది ప్రణయ. ఏం తెలుసు మీ నాన్నకి? నీ మనసులో ఎవరున్నారో తెలుసా అన్నాడు. నా మనసులో ఎవరూ లేనప్పుడు ఎలా తెలుస్తుంది అంది ప్రణయ. నాకు తెలుస్తుంది నీ మనసులో ఎవరున్నారు, చూస్తూ ఉండు, ఎలా బయటికి తెప్పిస్తానో అన్నాడు ప్రణవ్. సరే మంచిది అనుకుంటూ వెళ్ళిపోయింది ప్రణయ. అలా రోజు ప్రణయ వెనకాలే తిరగడం, ప్రణయ మనసులోని మాట బయటపెట్టకుండా, ఏది బయటకి చెప్పుకోకుండా ఉండడం కోసం ఎంతో బాధపడుతూ ఒక్కొక్కసారి ఉద్వేగానికి లోనయ్యేది. అంతే కదా, జీవితం అంటే సముద్రం లాంటిది. నిజమే కదా, సముద్రం జీవితం రెండూ ఒకటే. మనసు వెళ్ళిన చోటుకు వెళ్ళలేక, మదిగూటికి తిరిగి రాలేక ఆ అలల్లాగానే అల్లాడిపోతుంది మనసు. ఉద్వేగాలు ఎక్కువైనప్పుడు మనసును కల్లోలం చేస్తూ ఆ అలల్లా ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది.
ప్రణయ పరిస్థితి కూడా అంతే. తన మనసును కోరుకునే ప్రణవ్‌ని తన మనసులో మాట చెప్పి తనని చేరుకోలేదు. అలాగని తన తండ్రి చెప్పినట్లుగా ఉంటూ ప్రణవ్‌ని మర్చిపోలేదు. అసలు తన తండ్రి చేసిన సంబంధం తను చేసుకోగలదా? మనసు నిండా ప్రణవ్‌ని నింపుకొని వేరొకరి భార్యగా ఎలా వెళ్ళగలదు? ఇంకొంతకాలం అయితే డిగ్రీ కూడా అయిపోతుంది. ఆ తర్వాత ఇంక తను చదువుకుంటా అన్నా చదివించడు తన తండ్రి. ఆ విషయం చాలా బాగా తెలుసు ప్రణయకు. ఒకవేళ తన తండ్రి చూసేవాడు కూడా దాని తండ్రి లాంటి వాడే అయితే జీవితంలో తన ఆశలన్నీ అడియాశలు అయిపోయినట్టే. ఆడపిల్ల అంటే ఇంట్లో పనులు చేస్తూ ఉండే ఒక వస్తువు అని భావించే తన తండ్రి లాంటి వాడే తనకు వస్తే ఉన్న ఒక జీవితంలో ఏ సంతోషాలు ఉండకుండా పోతాయి. అందుకే ప్రణవ్‌కి తన మనసులో మాటలను చెప్పేయాలని అనిపించింది ఒక్కోసారి. మళ్ళీ అంతలోనే భయం ముంచుకొచ్చేసింది ఈ ప్రణయకు. అలా తన మనసు ఆడే ఊగిసలాటలో ఊగుతూ ఉంది. ఇదివరకులా ప్రణయ్ దగ్గరికి వచ్చి ప్రేమిస్తున్నాను అని చెప్పేవాళ్ళు తగ్గిపోయారు. ఎవరైనా వచ్చినా వారితో తగువులాట పెట్టుకోవడం, ప్రణయ నా ప్రేయసి అంటూ కాలేజీలో చెప్పడం మామూలు అయిపోయాయి ప్రణవ్‌కి. ప్రణయ్ చెప్పినా కూడా అసలు వినిపించుకునేవాడు కాదు. కొన్ని సార్లు ఆ గొడవల వల్ల ప్రణయ కోప్పడితే చిన్న పిల్లవాడిలా అలిగి తినకుండా ఉండేవాడు. మళ్ళీ ప్రణయ వచ్చి చెప్తే కానీ తినేవాడు కాదు ప్రణవ్. అలాంటి సందర్భాలలో ప్రణవ్‌ని చూస్తుంటే ముద్దుగా అనిపించేది ప్రణయకు. ప్రణవ్‌లో ఒక చిన్న చంటి పిల్లవాడిని చూసేది. ఇంకొంతకాలం తర్వాత వీడు నాకు కనిపించడు ఎప్పటికీ అన్న ఆలోచన కూడా భరించలేకపోయేది ఒక్కోసారి. ఎంతలా మనసులో నిండిపోయాడంటే వాడిని విడిచి బ్రతకడం నా తరం కాదు అనిపించేది ప్రణయకు. అంత ప్రేమ మనసులో ఉన్నా కూడా ఎప్పుడూ బయటపెట్టలేదు. ఇంకో నెల రోజులు అయితే కాలేజీ అయిపోతుంది ప్రణయది. ఆ తర్వాత ఇక తన రాదు. శివ అదే విషయం ప్రణవ్‌కి గుర్తు చేశాడు. ఎన్నాళ్ళు ఇలా తిరుగుతావురా? ఏదో ఒక విషయం తేల్చుకో. తను త్వరలో కాలేజీ నుండి వెళ్ళిపోతుంది. డిగ్రీ అయిన తర్వాత ప్రణయ్‌కు పెళ్లి చేస్తానని చెప్పారు వాళ్ళ నాన్న. అప్పుడు నువ్వు ఎంత ప్రయత్నించినా దక్కకపోవచ్చు. అదేదో ముందే త్వరపడు అని శివ హెచ్చరించాడు ప్రణవ్‌ని. ఇక తప్పదు, ఏదో ఒకటి తేల్చుకోవాలి అని అనుకున్నాడు ప్రణవ్. ఆ రోజు ప్రణయ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. కాలేజీకి రాగానే బయటికి వెళ్దామని అడిగాడు ప్రణయను. పిచ్చి పిచ్చిగా ఉందా? నేను నీతో బయటకు ఎందుకు వస్తాను అని అంది అప్పటిలాగే ప్రణయ. ఈ ఒక్కసారే, ఇంకెప్పుడు అడగను నా జీవితంలో. తర్వాత నువ్వు ఒప్పుకుంటేనే. ఈసారి మాత్రం నీకు ఇష్టం లేకున్నా నా కోసం రా. ఇన్నాళ్ళ నుంచి నీ వెంట పడుతున్నందుకు ఈ ఒక్కరోజు నా కోసం గడుపు అని అడిగాడు ప్రణవ్. ఎందుకో ఒప్పుకోవాలి అనిపించింది ప్రణయకు. అలా ప్రణయను తీసుకుని బయటికి వెళ్ళాడు. ఒక దగ్గర చెట్టు కింద కూర్చున్నారు ఇద్దరు కూడా. ప్రణయ, నీకు నేను ఎంత చెప్పినా నా ప్రేమ అర్థం కావట్లేదు. నువ్వు లేకుంటే నేను బ్రతకలేను అని నేను చెప్పను. కానీ నువ్వు లేకుంటే నా బ్రతుకు ఒక బ్రతుకులాగానే అనిపించదు. నువ్వు లేకుంటే నా జీవితంలో సంతోషం ఉండదు. నువ్వు లేకుంటే నా ప్రాణం తీసుకుంటానో లేదో తెలియదు, కానీ ప్రాణం లేని బొమ్మలా మాత్రం మారిపోతా. కరుణిస్తావు, కఠినంగా ఉండిపోతావు, నీ ఇష్టం. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నేను ఇంత బలవంతం చేసేవాడిని కాదు. నీలో ఇష్టాన్ని ఉంచుకొని ఏదో భయాలతో నన్ను దూరం పెడుతున్నావు. తర్వాత తప్పు చేశానని జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. నువ్వు లేకుండా నేను ఎలాగ ఉండలేనో, నేను లేకుంటే నువ్వు కూడా అలాగే ఉండలేవు, నాకు తెలుసు అని అన్నాడు. ప్రణయ మాట్లాడలేదు. కళ్ళ నిండా నీళ్లతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. కారణం, ఆ రోజు సాయంత్రమే తనకి పెళ్లి చూపులు. పేరుకు మాత్రమే పెళ్లి చూపులు. వాళ్లకు తను నచ్చడం, పెళ్లి కూడా ఇంకొక నెలలో పెట్టుకోవడం అన్నీ జరిగిపోయాయి. తనకు తండ్రిని ఎదిరించే ధైర్యం లేదు. ప్రణవ్‌ని బాధ పెడుతుందని తెలుసు. అయినా ఏమీ చేయలేకపోతుంది. కొనసాగుతుంది. ప్రణయ పెళ్లి చూపులుకి సిద్ధమవుతుందా? ఏం జరుగుతుందో మరుసటి భాగంలో తెలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుంటాను. మీ రమి జ్యోతి.